10TV స్టూడియోస్. నమస్తే మేడం. ఫైనల్లీ అభ్యర్థులంతా వెయిట్ చేస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ కోసం రిలీజ్ అయింది. ఇప్పుడు అందరిలో ఒక క్వశ్చన్ మార్క్, అసలు ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎండ్ డేట్ ఎప్పటి వరకు ఉంది అని చెప్పి కొంచెం వివరణిస్తారా మీరు? నిజంగా మేడం చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. నిజానికి ఈ ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి మనకు ఓవరాల్గా 16,400 పోస్టులు ఉన్నాయి మేడం. ఈ 16,400 పోస్టులలో దాదాపుగా 9,800 పోస్టులు స్కూల్ అసిస్టెంట్, అంటే పై తరగతులకు బోధించేటటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దాదాపుగా 9,800 ఉన్నాయి మేడం. ఇక మిగతావన్నీ కూడా ఎస్జిటి పోస్టులు 6,600, 400 ఆ ప్రాంతంలో 6,000 పైగా ఎస్జిటి పోస్టులు ఉన్నాయి మేడం. నిజానికి ఎన్నో రోజులుగా, అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా చాలా నోటిఫికేషన్ రాకుండా చాలామంది పిల్లలు ఎదురు చూసినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం, మొదటి సంతకం ఈ మెగా డిఎస్సి మీద పెట్టడం, ఆ తర్వాత ఈ మెగా డిఎస్సి 16,400 పోస్టులతో వేయడం, ఆల్రెడీ ఒక 5 నెలల క్రితమే సబ్జెక్ట్ని అంటే సిలబస్ని కూడా ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక శుభ పరిణామాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్ కూడా వచ్చింది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మే 15వ తారీఖు వరకు దీనికి ఇవ్వడం జరిగింది మేడం. ఇది మెగా డిఎస్సికి సంబంధించి బేసిక్ సమాచారం. ఓకే, డిఎస్సి క్వాలిఫై అవ్వాలి అని అంటే మార్క్స్ విషయంలో ఏంటి, ఎంతవరకు వస్తే క్వాలిఫై అవ్వచ్చు? అంటే అర్హతల్ని మనం ఇక్కడ 2 రకాలుగా వర్గీకరించవచ్చు మేడం. మొదటిది వచ్చేసి విద్యార్హతలు అనాలి, రెండోది వచ్చేసి డిఎస్సికి అర్హతలు. అసలు డిఎస్సికి అర్హత సాధించాలి అని అంటే సింపుల్గా చెప్పాలి అంటే, ఒక విద్యార్థి డిఎస్సిని సాధించాలి అనుకున్నప్పుడు లేదా పరీక్ష రాయాలనుకున్నప్పుడు అంతకుముందు మనము టెట్ అని ఒక ఎగ్జామ్ రాయాలి. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది ప్రైమరీ పరీక్ష. ఎవరైతే ఈ టెట్ క్వాలిఫైడ్ ఉన్నారో వారు మాత్రమే ఈ డిఎస్సికి రాస్తారు. సో డిఎస్సి రాయాలంటే అర్హత ఏంది అంటే టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి, అదొకటి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి ఇందులో 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి ఎస్జిటి, ఇంకొకటి స్కూల్ అసిస్టెంట్. ఫస్ట్ మనం ఎస్జిటి చూద్దాం. ఎస్జిటికి వచ్చేసేటప్పటికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి టీటీసీ చేసి ఉండాలి, దాన్ని డిఎడ్ అంటాం. సో ఇంటర్మీడియట్లో ఎవరైతే 50% స్కోర్ ఉందో, ఎవరికైతే ఇంటర్మీడియట్ 50% పాస్ అయి ఉన్నారో వారు ఓపెన్ కేటగిరీ వారు అర్హులు. అదే రిజర్వ్డ్ అనుకోండి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు అయి ఉంటాయి, హ్యాండిక్యాప్డ్ వీళ్ళు అయి ఉంటే కనుక 45% మార్కులు తెచ్చుకొని ఉండాలి. ఓకేనా మేడం? ఏది ఎస్జిటికి. స్కూల్ అసిస్టెంట్ అయితేనేమో బీఈడి ఉండాలి, టీటీసీ కాదు, బీఈడి ఉండాలి. బీఈడి డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీలో మార్కులు 50% ఓపెన్ వారికి, రిజర్వ్డ్ వారికి సేమ్ 45% ఉండాలి. సో యాజ్ సింపుల్ యాజ్ బీఎడ్ వాళ్ళేమో స్కూల్ అసిస్టెంట్కి రాస్తారు, టీటీసీ వాళ్ళైతేనేమో ఎస్జిటి పోస్టులకు రాస్తారు మేడం. ఇది విద్యార్హతలు. సో డిఎస్సి రాయడానికేమో టెట్ ఎగ్జామ్ క్వాలిఫై ఉండాలి, పైగా మనం చెప్పుకున్న ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. సో సింపుల్ 50% మార్కులు ఉండాలి, రిజర్వ్డ్ కేటగిరీ అయితే 45%, టెట్ క్వాలిఫై ఉండాలి. ఒకవేళ సార్ నేను ఆంధ్రప్రదేశ్ పెట్టిన టెట్ నేను క్వాలిఫై అవ్వలేదు, సీటెట్ అయినా క్వాలిఫై ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే సీటెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా 100% ఈ డిఎస్సి రాసుకోవడానికి అర్హులు మేడం. ఇది అర్హతలు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో కేటగిరీస్ వైజ్గా మా ప్రేక్షకులకు మీరు ఏజ్ లిమిట్ని తెలియజేస్తారా? ఖచ్చితంగా అమ్మా. డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 44 సంవత్సరాలు అర్హతగా ఇచ్చింది. అంటే 44 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరు కూడాను, ఆ 44 లోపు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టుకి రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వీరికి రిలాక్సేషన్ ఉంది. ఓకే, అంటే 3 సంవత్సరాలు బీసీ వారికి అని, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలని, హ్యాండిక్యాప్డ్ వారికి ఇంకా అదనపు, ఇలా 44 నుంచి వారి వారి క్వాలిఫికేషన్ను బట్టి, అంటే వారికి ఉన్నటువంటి కమ్యూనిటీ క్రైటీరియాను బట్టి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. బట్ బేసిక్గా తీసుకున్న అర్హత వచ్చేసి 44 సంవత్సరాలు. ఇప్పుడు బీసీ అనుకోండి 44 + 3 వేసుకోవాలి, ఎస్సీ ఎస్టీ అనుకోండి 44 + 5, హ్యాండిక్యాప్డ్ అనుకోండి 44 + 7 ఇలా వేసుకోవాలి. ఓకేనా మేడం? ఇది విద్యార్హత, అదేది వయస్సుకు సంబంధించిన అర్హత. మనం ఇప్పుడు విద్యార్హతలు మాట్లాడాం, అలాగే ఇప్పుడు వయస్సు అర్హతలు కూడా మాట్లాడుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే